కూడా పరిశుద్ధులుగా ఉండాలి. మన హృదయాన్ని కడుక్కొని ఆయన సన్నిధిలో వాక్యాన్ని స్వీకరించుటకు సిద్ధపరచుకోటకు చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా మా పరలోక తండ్రి, నా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారమగినట్లుగా వాక్యమైన రొట్టె విరిచి మా ఆత్మలకు జీవాహారంగా పంచిపెట్టి మమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. ఈరోజు వాక్యము మనము కీర్తన 90వ అధ్యాయము 4 వచనాలు 12వ వచనం చదువుకుందాం. కీర్తన 90 4 వచనాలు, మొదటి 4 వచనాలు, 12వ వచనం. కీర్తన 90. యెహోవా తరతరములు చదవండి. తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. పర్వతమును పుట్టక మునుపు, భూమిని లోకమును నీవు పుట్టింపక మునుపు, యుగ యుగములు నీవే దేవుడము. నీవు మనుష్యులను మట్టిని మార్చుచున్నావు. నరులారా తిరిగి రండని నీవు సెలవిచ్చుచున్నావు. నీ దృష్టికి 1000 సంవత్సరములు గతించిన నిన్నటి వలె నున్నవి. రాత్రి అందలి ఒక జాము వలె నున్నవి. 12వ వచనం. మాకు జ్ఞాన హృదయం కలుగునట్లుగా చేయము. మా దినములు లెక్కించుటకు మాకు నేర్పుము. మా దినములు లెక్కించుట మాకు నేర్పుము. ఎందుకు మోషేకి దినాలు లెక్కించమని అడిగినాడు? మోషేకి దినముల గురించి ఎందుకంత పర్టికులర్గా ఆయన ఈ ఆలోచన వచ్చింది అంటే, మోషే జీవితంలో అప్పటికే అక్క మిరియాం చనిపోయింది, అహరోను కూడా చనిపోయాడు. వారు సమాధి కూడా చేయబడ్డారు. కాబట్టి ఇప్పుడు ఒంటరిగా ఆ యొక్క బాధలో నుంచి మా దినాలు లెక్కించటం మాకు నేర్పుము అంటూ మోషే 40 సంవత్సరాలు ఐగుప్తులో పెరిగాడు. 40 సంవత్సరాలు మామగారైన ఇత్రో దగ్గర పెరిగాడు. తర్వాత 40 సంవత్సరాలు, కేవలం 40 సంవత్సరాలు మాత్రమే ఇజ్రాయేల్ నడిపించుటకు వాడుకున్నాడు. 80 ఏళ్ళు మోషే జీవితంలో కొద్దిగా వ్యర్థమైనట్లే. ఎందుకంటే దేవునికి ఉపయోగకరంగా ఉండలేకపోయినాడు. ఎందుకంటే ఆడ ఐగుప్తుని చంపేసి పారిపోయి వచ్చేసాడు. మామగారి ఇంట్లో తలదాచుకొని అక్కడ రాజుకు ఫరోకు భయపడి వచ్చేసి 40 ఏళ్ళ తర్వాత మోషేకి పొదలో దేవుడు కనపడి ఆయన నా పిల్లలను నడిపించమని ఆజ్ఞాపించినప్పుడు అప్పుడు ఆయన అంగీకరించి ఆ ఇజ్రాయేలును నడిపించుటకు నాయకుడిగా వచ్చాడంటే. అంటే కేవలం 40 ఏళ్ళే. తర్వాత 120 సంవత్సరాలకే మోషే చనిపోయినట్లుగా మనకు తెలుసు. కాబట్టి అందుకోసమే మా దినములు మాకు లెక్కించుట మాకు నేర్పుము అని మోషే రాస్తున్నాడు. అంటే యెహోవా తరతరాలుగా నీవే మాకు నివాస స్థలము. ఆత్మలకు నివాస స్థలము పరలోకమే కదా. తరతరాలు మేము చనిపోతే పరలోకానికి వెళ్ళాల్సిందే. ఆత్మ తాను దయచేసిన దేవుని వద్దకు వెళ్ళును. కాబట్టి పరలోకమే మా నివాస స్థలము. ఇది నీవు మనిషిని మంటిగా మార్చుచున్నావు. మనిషిని నువ్వు మంటితో చేస్తున్నావు, తిరిగి మంటిలోకి వెళ్ళిపోతున్నాడు. మనుషులారా తిరిగి రండి అని చెప్పుచున్నావు. చనిపోయాక ఆత్మలను నీ వద్దకు రమ్మంటున్నావు. కాబట్టి ఇక్కడ నీ దృష్టికి 1000 సంవత్సరాలు గతించిన నిన్నటి వలెను. దేవుని దృష్టిలో 1000 సంవత్సరాలు ఎలా ఉన్నాయంట? నిన్నటి వలె. నిన్నటి అంటే నిన్నటి వలెను, రాత్రి ఒక జాము వలెను ఉన్నవి. జాము అంటే ఏమిటి? దినం అంటే ఏమిటి? కాబట్టి మేము జ్ఞాన హృదయం పొందినట్లు మా దినములు లెక్కించుటను మాకు నేర్పుము. అంటే 1000 దినాలు 1000 సంవత్సరాలు ఒక దినమైతే ఒక జాముకు ఎన్ని గంటలు? ఒక జాము అంటే 4 జాములు ఉంటాయి యూదుల లెక్క ప్రకారము. అందులో 6 నుంచి 9 వరకు ఒక జాము. అది 1000 సంవత్సరాలు దేవునికి ఒక జామంట. నిన్నటి వాళ్ళంటే ఒక దినం అంట. ఒక దినము గడుపుట 1000 సంవత్సరాల వలె ఉందంట అంటాడు కదా. అంటే 24 గంటలు. మనకు
కాబట్టి మేము జ్ఞాన హృదయం పొందినట్లు మా దినములను లెక్కించుటకు మాకు నేర్పుము అంటాడు. ఇటీవల ఈ యొక్క వాక్యాన్ని మనం ఆలోచిస్తే దేవుడు మోసే మనతో ఏం మాట్లాడాలనుకున్నాడో ఆయన బాధను దేవునికి తెలియజేస్తూ మనము ఈ లోకంలో బతికే కాలము టెంపరీ. ఎంతకాలము బతుకుతామంటే అది చాలా తక్కువ కాలం అంటే చాలా తక్కువ. అంటే మనము ఆవిరి వంటి వారము, మనము గడ్డి పువ్వు వంటి వారము, మనము ఆవిరి, గడ్డి పువ్వు, ఇంకో నీటి బుడగ వంటి వారము మానవ జీవితం. కాబట్టి అటువంటి మానవుల యొక్క దినాలు దేవునికి మనము ఆయన దృష్టిలో ఈ దినాలు మనకు లెక్కించుట నేర్పిస్తే ఆ దినాలు మనం వేస్ట్ చేయకుండా, వ్యర్థం చేయకుండా దేవుని పనిలో మనము ఆ దినాలను వాడుకున్నటకు మనకు ఆ జ్ఞానం కావాల. అందుకే మాకు జ్ఞాన హృదయము కలుగునట్లుగా, ఏం హృదయం అంట? జ్ఞాన హృదయం కలుగునట్లుగా చేయుము, మా దినములు లెక్కించుటకు జ్ఞానమును మాకు నేర్పుము. ఇప్పుడు మన జీవితాన్ని ఎంత వయసు ఉందో అవన్నీ మన దినాల్లో అయిపోయినట్లే. సంవత్సరాలుగా మనం లెక్కేసుకుంటాం, కానీ వాటిని దినాలుగా మార్చుకుంటే అవన్నీ దినాలు అయిపోయినట్లే దినాలే. ఇప్పుడు అయిపోయిన దినాలు మేము చెప్పుకుంటే మాకు అయిపోయిన దినాలు ఎక్కువ, జరగబోయే దినాలు ఎక్కువ ఉంటాయా? ఎక్కువ ఉంటాయి. ఇంకా మహా అంటే ఒక 10 ఏళ్ళు, ఇంకా ఆయుష్కాలం ఉంటే ఒక 70-75. ఆటికే కష్టం, ఎందుకంటే ఆయాస్కరం అంటాడు. కాబట్టి అయిపోయిన కాలమే ఎక్కువ. మరి ఆ కాలము మళ్ళీ వస్తుందా? రాదు. ఆ కాలాన్ని మేము ఎలా చేసామంటే వృధాగానే గడిపేశాం. ఎందుకంటే దేవుని కోసం సరిగా బతకలా. అందుకని ఈ వయసులో ఇంకా ఎంతకాలం బతుకుతామంటే అది ఈ ఏజ్లో ఇంకేం కష్టపడతాము. కాబట్టి ఆ కాలం గతించిన కాలం. మోసే కూడా 80 ఏళ్ళు వృధాగా గడిచిపోయింది, నేను ఎక్కువ సేవ చేయలేకపోయిన ప్రభు అనే ఉద్దేశంతో రాసిండొచ్చు. లేదా తన అక్కగారు, అన్న ఇద్దరు చనిపోయాక ఆయనకు బాధ అయి ఉంటుంది. ఎందుకంటే ఎంతకాలం మనిషి బతుకుతాడు, చనిపోతారో అది లెక్క మాకు తెలుసుకుంటే మేము జ్ఞాన హృదయం కలిగినట్లుగా మేము దినాలు లెక్కించుటకు మాకు జ్ఞానాన్ని దయచేయండి అని అడుగుతున్నాడు. జ్ఞానమును ఇచ్చు ప్రభువా, జ్ఞానమును ఇచ్చి మాకు బోధించుము. జ్ఞానము గల హృదయమును కలిగిన వారే ఉండినట్లు, జ్ఞానము గల హృదయాన్ని కలిగిన వారే ఉండినట్లు మా తలంపులకు జ్ఞానపు వెలుగును. మన ఆలోచనలో జ్ఞానపు వెలుగు కావాలి. జ్ఞానయుక్తంగా ప్రార్థన చేయుటకు దినముల జ్ఞానమును పెరిగి ఉన్న దినముల జ్ఞానము తెలుసుకున్నట్లుగా మనకు ఆ జ్ఞానాన్ని మనకిమ్మని అడుగుతున్నట్లుగా ఉంది వాక్యం. కాబట్టి మన దినములు మనము లెక్కించుట మనము తెలుసుకోవాలా. ఆ జ్ఞానం కూడా దేవుడే ఇవ్వాలి. కాబట్టి ఆ జ్ఞానం కొరకు అడుగుతున్నాడు మోసే గారు. మరి మా దినములు లెక్కించుట మాకు నేర్పుము. జీవితం చిన్నదండి, చాలా చిన్నది. ఒకవేళ జీవితంలో తేనెటీగా ఎన్ని గంటలో ఒక 10 దినాలా ఏమో అంతే. మరి చిన్న జీవులు ఉన్నాయి కదా, వాటి లైఫ్ స్పాన్ చాలా తక్కువ. 3 దినాలు 4 దినాలు కూడా బతికేటి ఉన్నాయి. ఆ దినాలు చాలా తక్కువ, కానీ ఆ దినాల్లో అవి వాటి పని చేసి చనిపోతాయి. చీమలు కూడా ఇంతకాలం 3 దినాలు 4 దినాలు బతుకుతాయి అంతే, ఎక్కువ బతకం కదా. ఇవన్నీ ఒక్కొక్క లైఫ్ స్పాను ఒక్కొక్క జంతువుకి తాబేలుకు 1000 ఏళ్ళు అంటారు కదా. ఈ విధంగా ఎక్కువ కాలము మర్రి చెట్టు ఎక్కువ కాలం బతుకుతుందంట. మర్రి చెట్టు మరి వీటికంటే ముందు మనుషులకు 70 ఏళ్ళే దేవుడు పెట్టాడు. మరి ఈ కాలంలో జీవితం చిన్నది కాబట్టి తెలివిగా జీవించండి అనే అర్థం. అక్కడ తెలివిగా జీవించండి అనే అర్థం వచ్చే సామెతగా ఈ యొక్క శ్లోకం, ఇది పాటను మోసే రాశాడు. కాబట్టి మొత్తం కీర్తనంతా చదివితే ఇందులో చాలా దేవుని ప్రజలుగా జీవించడం గురించి రాయబడిందండి. దేవుని ప్రజలుగా జీవించడం. నేనైతే క్రిస్టియన్గా ఉన్నా కానీ ఎక్కువగా డీప్గా దేవునిలోకి వచ్చింది 39 సంవత్సరాలు అప్పుడే. ఎందుకంటే అప్పుడు
మామూలుగా చర్చికి వస్తా అంటే మా అంతగా ఏమీది తెలియదు. వాళ్ళు ఏదో చెప్తారు, ఇంటికి వచ్చేది మామూలుగా లోకంలో ఉంటిమి. మా తల్లి చనిపోయిన తర్వాత ఆలోచన వచ్చింది. తల్లి చనిపోయింది, ఎక్కడికి పోయింది అని ఆలోచన వచ్చినప్పుడు ఎక్కడికి పోయి ఉంటుంది, చచ్చిపోతే వెళ్ళిపోతారు, ఎక్కడికి పోతారు అని ఆ జ్ఞానం లేదు. చర్చిలు అవి చెప్పరు ఎక్కువ. మామూలు ఈ చిన్న చిన్న పెద్ద పెద్ద చర్చిలు ఉంటాయి కానీ ఇవన్నీ చెప్పరు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు మామూలుగా ఆశీర్వాదాల గురించి ఎక్కువ చెప్తారు. ఇవి నాకు తెలియవు. మరి అప్పుడు ఒక మీటింగ్ జరిగినప్పుడు మీటింగ్కి పోతే చనిపోయిన వారు దయ్యాలు అవుతారా, ప్రేతాత్మలు అవుతారా అనే టాపిక్లో ఈ విషయాలన్నీ చెప్పాడు. చనిపోతే ఒక్క క్షణంలో పాతాలకు వెళ్ళిపోతారు, దేవుణ్ణి నమ్ముకుంటే పరదేశకు పోతారు, లేకుంటే లాజరు ధనవంతుడి వలె నరకానికి పోతారని అవన్నీ చెప్పినప్పుడు నాకు అప్పుడు అర్థమైంది. అప్పటి నుంచి డీప్గా రక్షణ గురించి తెలుసుకోవడము, తర్వాత ఈ ప్రకటన గ్రంథము, యోబు గ్రంథము ఇవన్నీ తెలుసుకోవడం మొదలైంది. అంటే నా ప్రయాణము 39 ఏళ్ళ నుంచి కొంచెము డీప్గా తెలుసుకున్నా. అంటే పాత దినాలన్నీ వేస్ట్ అయిపోయినట్లే, అంతే కదా. అంటే లేటుగా తెలుసుకున్నాం. కొంతమంది 16 ఏళ్ళకే తెలుసుకుంటారు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే మనం దేవుని పని ఎక్కువ చేయాలంటే ఎక్కువ టైం మనకు ఉండాలి. ఆ టైం అంతా గడిచిపోయాక తెలుసుకుంటే ఏం ప్రయోజనం లేదు. అదే మోసే కూడా బాధపడుతున్నాడు. 40 ఏళ్ళే నేను దేవుని సేవకు చేశాను. మరి యాకోబు అంటాడు ఒక మాట. యాకోబు 49లో ఎక్కడో ఒక మాట ఉంటుంది. ఫరోతో అంటాడు. ఫరోతో ఆ మాట చూసి చెప్పండి నాకు కొంచెము తర్వాత. ఓకే, ఫరోతో అంటాడు, నీ వయసు ఎంత అని అడిగినప్పుడు ఫరోకు జవాబు చెప్తాడు. ఓకే, ఇక్కడ మా దినములు లెక్కించుటకు అనే మాటతో మొదలవుతుంది. మా దినములు లెక్కించుటకు అనే మాటతో మొదలవుతుంది ఈ వాక్యం. ఎందుకు అంటే కాలాన్ని గురించి ఆలోచిస్తే మనం ఎంత బలహీనులమో, మన జీవితాలు ఎంత చిన్నగా ఉన్నాయో అర్థమవుతుంది. కాలాన్ని గురించి ఆలోచిస్తేనే మనకు అర్థమవుతుంది. మనము అవి ఆలోచించాం, మనము వేరే ఆలోచిస్తాం. కానీ కాలాన్ని గురించి ఆలోచిస్తే మనం ఎంత బలహీనులమో, మన జీవితాలు ఎంత చిన్నగా ఉన్నాయో అర్థమవుతుంది. నీవు మనుషులను మంటికి మార్చుచున్నావు, నరులారా తిరిగి రండిని నీవు సెలవిచ్చుచున్నావు. మనుషులను దేవుడు మంటికి మార్చేస్తున్నాడు, నరులారా తిరిగి రండిని నీవు సెలవిచ్చుచున్నావు. కాబట్టి వరద చేతనైనట్టు, వరద వస్తే నీవు వారిని పారగొట్టి వేయగా వారు చచ్చిపోతారు, నిద్రింతురు అంటాడు. వరద వచ్చింది అనుకోండి, వరదలో కొట్టుకుపోతే కొంతసేపటికంతా వాళ్ళు నిద్రిస్తారు, చచ్చిపోతారు. ప్రొద్దున వారు పచ్చగడ్డి వల్లే చిగురింతురు, సాయంత్రానికి సాయంకాలం నాది కోయబడి వాడబారును. మా ఆయుష్కాలము 70 సంవత్సరములు, అధిక బలమున్న ఎడల 80 సంవత్సరాలగును. చూడండి, మా ఆయుష్కాలము 70. ఆదాము నుంచి నోవహు కాలానికి 120 అయింది. 120 తీసేసి ఆయుష్కాలం 70కి అయిపోయింది. ఆ 70 కూడా పోయేసి ఇప్పుడు ఎంత అయింది? బెత్తెడు చేశాడు, బెత్తెడు అంతే. 80 సంవత్సరాలకు పెట్టినాడు. కానీ అది ఆయాసమే, దుఃఖమే. ఎప్పుడెప్పుడు చచ్చిపోవాలి ప్రభువా, మేము ఇంకెందుకు బతికేది అనేటట్లుగా ఉంటుంది ఆ 70-80 మధ్యలో. ఆ తర్వాత అది కూడా త్వరగా గతించడం, మేము ఎగిరిపోవదము అంటాడు. ఇక్కడ కీర్తనలు 90లో మానవుని బలహీనత గురించి రాస్తూ, మన బలహీనత, మన కాలము చిన్నది, మనము ఈ చిన్న కాలంలో, చిన్న జీవితంలో ఏం చేయగలము, నా ఆయుష్కాలము ఎంత కొద్దిదో జ్ఞాపకం చేసుకొనుము. ఇక్కడ చెప్పండి, నా ఆయుష్కాలము ఎంత కొద్దిదో జ్ఞాపకం చేసుకొనుము, ఎంత వ్యర్థముగా నీవు నరులందరినీ సృజించి ఉన్నావు, మరణమును చూడక బ్రతుకు నరుడెవడు అంటాడు. అంతే కదా. 89, 47 నుంచి 48 వరకు చదివితే, 89, 47 నుంచి 48 వరకు చదవండి. కీర్తన 89, 47 నుంచి 48 వరకు. నా ఆయుష్కాలము ఎంత కొద్దిదో జ్ఞాపకం చేసుకొనుము, ఎంత వ్యర్థముగా నీవు నరులందరినీ సృజించి ఉన్నావు, మరణము చూడక బ్రతుకు నరుడెవడు, పాతాళం యొక్క వశము కాకుండా తన్ను తాను తప్పించుకొనగలవాడెవడు. చాలు.
చాలు సిస్టర్. మరణమును చూడకుండా బతికే నరుడు ఎవరన్నా ఉన్నారా? ఎవరు లేరు. పాతాళమును తప్పించుకోకుండా తను తాను తప్పించుకునేవాడు ఎవరన్నా ఉన్నాడా? ఎవరు లేరు కదా. కాబట్టి ఆయుష్కాలము ఎంత కొద్దిదో జ్ఞాపకం చేసుకోనము అంటూ చెప్తున్న మాటలు. అంటే మన యెహోవా నా అంతము ఎట్లుండున్నది. 39:4 ఇంకో మంచి మాట ఉంది. యెహోవా నా అంతము ఎట్లుండున్నది, నా దినముల ప్రమాణము ఎంతైనది నాకు తెలుపుము అంటాడు. అంటే మనం అంతం ఎలాగుంటుంది మంది. ఇప్పుడు మన బ్రదరు ఎవరు మొన్న యాక్సిడెంట్లో చనిపోయినాడే బ్రదరు, ఆయన అంతం ఎలాగో ఆయనకు తెలిసిందా? తెలీదు. ఆయన అంతం అలాగుండింది. మళ్ళా యెహోవా నా అంతము ఎట్లుండనిది, నా దినముల ప్రమాణము ఎంతైనది నాకు తెలుపుము, నా ఆయువు ఎంత అల్పమైనదో నేను తెలుసుకొని కోరుచున్నాను అని 39 కీర్తనలో కూడా రాయబడింది. కాబట్టి మానవ జీవితం యొక్క చిన్నతనం మరియు బలహీనత మనకు ఉంది. మానవ జీవితం యొక్క చిన్నతనం మరియు బలహీనత ప్రపంచంలోని పాపము మరియు తీర్పు యొక్క ఫలితం. అంటే ఈ జీవితం చిన్నగా ఎందుకు అయిపోయిందంటే పాపం ఫలితంగా అయింది. తీర్పు వల్ల మనకు తీర్పు కూడా జరుగుతుంది. కాబట్టి దీనికోసము దేవుడు మనకు జీవితాన్ని తక్కువ చేసేసాడు. ఎందుకంటే మా దోషములు నీవు నీ ఎదుట ఉంచుకొని ఉన్నావు. చూడండి, మన దోషాలన్నీ దేవుని ఎదుటే ఉన్నాయంట. నీ ముఖ కాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నవి అంటాడు. కాబట్టి దేవుని ముందు మన రహస్య పాపాలన్నీ బట్టబయలైపోతాయి. మనమేం కప్పుకోలేము. కాబట్టి తీర్పు దినాన మన పాపాలు లెక్క చెప్పాలి. అందుకోసం మనం మరణించాలి. చనిపోకపోతే తీర్పు ఎలా జరుగుతుంది? చనిపోయాక కదా తీర్పు. కాబట్టి తీర్పు కొరకు మన జీవితాన్ని చిన్నదిగా అయిపోయింది అని మనం గుర్తుంచుకోవాలి. ఇంకొకటి నీ ఉగ్రతను భరించుచునే మా దినములన్నీ గడిపితిమి. నిట్టూర్పులు విడిచినట్లు మా జీవితకాలము జరుపుకుందాము. నీ ఆగ్రహ బలము ఎంతో ఎవరికి తెలియను, నీకు చెందవలసిన భయం కొలది పుట్టు నీ క్రోధము ఎంతో ఎవరికి తెలియను అని 9-11 వచనాలు. అంటే దేవుడు జీవితకాలాన్ని నిట్టూర్పులతోనూ మనము దేవుని కోపానికి గురి అవుతూను మనం బతుకుతున్నాం. అంతే కదా. ప్రతిదినము దేవుని ఉగ్రత మన మీద ఉంటుంది. ఎందుకంటే పాపం చేస్తూనే ఉన్నాం కదా. పాపాన్ని కడిగివేసుకున్నా మళ్ళీ పాపం చేస్తాం ఏదో విధంగా. కాబట్టి దేవుని ఉగ్రత మన మీద ఉంటుంది. కాబట్టి దాన్ని తప్పించుకోవడానికి మనము నిట్టూర్పు విడుస్తూ ప్రార్థన చేస్తూ మనం రక్తంతో, యేసుప్రభు రక్తంతో కడుక్కుంటూ మనము నిట్టూర్పులతో జీవిస్తున్నాం. కాబట్టి ఈ విధంగా దేవుని కోపము, ఆయనకు చెందవలసిన విధేయత మనము అంటే దేవుని కోపాన్ని తగ్గించుకోవాలంటే మనం విధేయత కలిగి మన పాపాలన్నీ కడిగి వేసుకొని ఆయన సన్నిధిలో నిలబడేటట్లుగా మనము భయంగా జీవించాలి. జీవితం చిన్నదైనా మనము ఈ చిన్న జీవితాన్ని దేవునికి అప్పగించాలి. ఎందుకంటే పరిశుద్ధంగా అప్పగించాలి. దేవుని సన్నిధిలో మనము అంగీకారం కావాలంటే నువ్వు పరిశుద్ధంగా జీవించాలి. అప్పుడే దేవుడు నిన్ను స్వీకరిస్తాడు, అంగీకరిస్తాడు అని ఈ వచనం కూడా మనకు తెలియజేస్తుంది. ఇంకో మాట ఉంది, నీ దృష్టికి 1000 సంవత్సరాలు గతించిన నిన్నటి వలె ఉన్నవి, రాత్రి ఎందలి ఒక జాము వలె ఉన్నది. ఇది మీకు అర్థం కావాలంటే బాగా గుర్తుపెట్టుకోండి. నీ దృష్టికి 1000 సంవత్సరాలు గతించిన నిన్నటి వలె ఉన్నవి, రాత్రి ఎందలి ఒక జాము వలె ఉన్నది. దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి మనము అంటే, మనం లెక్కలేస్తే మనకు దేవుని దృష్టిలో 1000 సంవత్సరాలు రాత్రి ఎందలే ఒక జాము. రాత్రి ఎందలే జాము అంటే ఎన్ని గంటలు చెప్పినాను కదా. 6 నుంచి 9కి ఒక జాము, 9 నుంచి 12కు ఒక జాము, 12 నుంచి 3 వరకు ఒక జాము, 3 నుంచి 6 వరకు ఒక జాము. కాబట్టి 3 గంటలు. కాబట్టి దేవునికి 1000 సంవత్సరాలు ఈజ్ మీకు అర్థం కాల. మీరే వాక్యం చదవండి బాగా.
1000 సంవత్సరాలు రాత్రి అందులో ఒక జాము అంటాడు. ఇప్పుడు 3 1000 సంవత్సరాలు ఈజ్వల్ 3 గంటలు. ఓకే, ఇప్పుడు మన వయసు ఎంత? 70 సంవత్సరాలకు క్వశ్చన్ మార్క్ వేసుకుంటే 70 సంవత్సరాలకు క్వశ్చన్ మార్క్ వేసుకుంటే 1 సంవత్సరానికి ఎన్ని గంటలు వస్తాయి? ఇప్పుడు 1000 సంవత్సరాలు 3 గంటలు అయితే మనం బతికేదే 70 ఏండ్లు. 70 ఏండ్లో 1 సంవత్సరానికి లెక్క వేసుకుంటే 70 ఏండ్లకి ఎంత వస్తుందో లెక్క వేసుకుంటే 12 నిమిషాల 6 సెకండ్లు అంట. ఏది దేవుని దృష్టిలో మన యొక్క లైఫ్ స్పాన్ 12 నిమిషాల 6 సెకండ్లు. ఈ లెక్క వేసుకుంటే ఒక జాము కింద లెక్క వేసుకుంటే. ఓకే, మరి ఇంకొకటి కూడా ఉంది. 70 సంవత్సరాల్లో మనం జీవిస్తాం కదా, 70 సంవత్సరాలను లెక్కేసుకుందాం. దేవుని కోసం మనము ఎంతకాలము బతుకుతామంటే మనము మన జీవితంలో ప్లాన్ చేసుకుంటే సంవత్సరానికి 365 రోజులు. 70 సంవత్సరాలకు 365తో మనము మల్టిప్లై చేస్తే 70 సంవత్సరాలు ఇంటూ 365 అయితే ఎన్ని రోజులు వస్తాయంటే 25,550 రోజులంట. 25,550 రోజులను గంటలతో లెక్కేస్తాం. ఎన్ని గంటలు ఇంటూ 24 వేస్తే 6,13,200 గంటలు. చూడండి, రోజుకు ఇది మనకు దేవుడిచ్చిన టైము. ఇన్ని గంటలు మనం 70 సంవత్సరాల్లో దేవుని కోసం పనిచేయాలంటే నిద్రపోయేదానికి ఎన్ని గంటలు నిద్రపోతారు మీరు? 8 గంటలు కదా, 8 గంటలు. దీంట్లో 8 గంటలకు లెక్కేసుకుంటే 22,44,400 తీసేయాల. మళ్ళీ ఉద్యోగానికి పోతాం, 8 గంటల పని చేయాలి. వాళ్ళు కూడా 8 గంటల పని చేయించుకుంటారు, అది కూడా మైనస్ చేద్దాం. ఇది కూడా 2,44,400. రోజుకు 3 గంటలు మనము వ్యక్తిగతం పర్సనల్ వర్క్ని 3 గంటలు గడుపుతాం. ఇది కూడా 76,650. మిగిలిన రోజుకు మిగిలినవి రోజుకు 5 గంటలు. అంటే రోజుకు మిగిలింది 5 గంటలే. ఇవన్నీ పోయిన తర్వాత అంటే 1,27,750 గంటలు. అంటే దీన్ని మనం లెక్క వేసుకుంటే 14.5 సంవత్సరాలు మనము దేవుని పనికో వాడుతున్నాం. అంతే, మిగిలిందంతా వేస్టే. అంతే కదా, అంతా వేస్టే. 14 సంవత్సరాలు 70 ఏండ్లలో 14 సంవత్సరాలు దేవుని నమ్ముకుంటే వాడు వాడతాడు, దేవుని నమ్ముకుంటే లోకంలో వాడతాడు. అంతే, మిగిలిన టైం అంతా వేస్ట్గా మనం వాడేస్తున్నాం. అందుకే మోసే మా దినములు లెక్కించుట మాకు నేర్పుము అని ఇంత భారంగా అడుగుతున్నాడు. మరి మోసే యొక్క లెక్క చూడండి. ఎందుకంటే ఆయనకు ఎంత బాధ అయింది జీవితంలో. ఏం పోగొట్టుకున్నాడో, అందరినీ పోగొట్టుకున్నాడు. తన జీవితాన్ని కూడా దేవుని కోసము పరిపూర్ణంగా సమర్పించుకోలేకపోయినాడని ఆయన బాధపడుతూ రాసిన ఆ యొక్క కీర్తన 90వ కీర్తన. ఒకసారి ఏం జరిగిందంటే సౌదీ అరేబియాలో ఒక రాజు ఉన్నాడు. సౌదీ అరేబియాలో రాజు, ఆయనకు ఒక కొడుకు పేర్లు కూడా చెప్తా. ఆయన పేరు స్లీపింగ్ ప్రిన్స్. ఆ ప్రమాదంలో ఆయన ఏమైందంటే కార్ రేసింగ్ అంటే భలే ఇష్టం అంట ఆయనకు. కార్ రేసింగ్, ఎందుకంటే రాజుల కొడుకులు కదా, కాస్ట్లీ కారు కొనిచ్చి వాళ్ళ డాడీ లండన్లో మిలిటరీ ట్రైనింగ్కి పంపించినట్ట. మిలిటరీలో అంటే ఇంకా రాజు కదా, మిలిటరీ గురించి బాగా తెలుసుకోవాలని లండన్కి పంపించాడంట ఆ సౌదీ అరేబియా రాజు. పంపించిన తర్వాత అక్కడ కార్ యాక్సిడెంట్ జరిగిందంట. కార్ యాక్సిడెంట్ జరిగి ఆయన తలలో ఉండే నరాలన్నీ చిట్లుపోయి బ్లడ్ అంతా క్లాట్ అయిపోయి కోమాలోకి వెళ్ళిపోయినాడంట. కోమాలోకి వెళ్ళిపోయినాక లండన్లో డాక్టర్లని, అమెరికా డాక్టర్లని అందరినీ పిలిపించి ఐసీయూలో వెంటిలేటర్లో పెట్టి చూస్తే కోమాలో ఎంతకాలం ఉంటాడో తెలీదు అని చెప్తే
20 ఏండ్లు కోమాలోనే ఉన్నాడంట. చివరికి ఆ రాజు అరేబియాకు తీసుకొని వచ్చేసి అక్కడ కూడా ట్రీట్మెంట్ ఇస్తూ 20 ఏండ్లు ఎప్పుడన్నా కళ్ళు తెరుస్తాడేమని చూస్తూనే ఉన్నాడంట. ఆయన కుమారుని పేరు ఏం పేరంటే అల్ వలీద్ బిన్ ఖలీద్ బిన్ తలాల్ ఆల్ సౌద్ అంట ఆయన పేరు. అల్ వలీద్ బిన్ ఖలీద్ బిన్ తలాల్ అల్ సౌద్ అని. అంటే ఈయన కోసం అందరూ ప్రార్థన చేశారంట, అన్ని మతాలలో చేశారు. పెద్ద యాత్రా స్థలం అయిపోయి ఈయన 20 ఏండ్ల తర్వాత కూడా కళ్ళు తెరవలేదంట. ఈయనకు స్లీపింగ్ ప్రిన్స్ అని పేరు పెట్టినారు. కారు ప్రమాదములో తీవ్రంగా 15 ఏండ్లకే గాయపడినాడు ఆయన. 15 సంవత్సరాలకే 20 ఏండ్లుగా కోమాలను ఉన్న సౌదీ అరేబియా రాజు, సౌదీ ప్రిన్స్ చివరికి చనిపోయాడంట 20 సంవత్సరాల తర్వాత. ఇంకా వాళ్ళు ఏం చెప్పినారు డాక్టర్లు, ఇంకెందుకండి అన్నీ తీసేయండి, ఇంకా గ్యారెంటీ లేడు, ఇంకా ఈయన బతకడు అని చెప్పేసిన తర్వాత వాళ్ళ తండ్రి లేదు అలాగే ఉన్నీలే ఎంతకాలమైన ఉన్నీని చాలా ఖర్చు పెట్టినాడంట ఆ రాజు. కానీ చివరికి ఆయన మృతి చెందినట్లుగానే ఉంది, మృతి చెందినాడంట. ఆయన వయసు ప్రస్తుతం 36 సంవత్సరాలు. అంత భయంకర డబ్బు ఉంది రాజు, ఆయన బంగారం ఉంది, ఆస్తిపాస్తులు ఉన్నాయి. అమెరికాలో డాక్టర్లు, లండన్లో డాక్టర్లు ఎవరైనా పరిగెత్తుకొని వచ్చి సేవ చేసే అవకాశాలు ఉన్నాయి. కానీ ఆయన ప్రాణం ఎవరి చేతిలో ఉందంటే దేవుని చేతిలో ఉంది. మరి ఆయన ప్రాణాన్ని తీసుకురాగలదా? ఆయన డబ్బు రాదు. ఆయన తండ్రి యొక్క రాజరికం వస్తుందా? రాదు. ఈ అమెరికా డాక్టర్లు ఏమైనా చేస్తారా? ఏమి లేదు. అంతా దేవుని దయ అని వదిలేసినారు. కాబట్టి ఎంత ధనవంతులైనా ఒక దినాన చనిపోవాల్సిందే, ఈ లోకాన్ని విడిచిపెట్టి పోవాల్సిందే. మరి ఆయనకు దినాలు లెక్కించుట ఆయనకు నేర్పించే జ్ఞానం ఉంటే ఆ దినాలను ఆయన శ్రేష్టంగా దేవుని కోసం గడిపేవాడేమో. ఎందుకంటే ఇంకా 100 ఏండ్లు బతుకుతాంలే, 70 ఏండ్లు బతుకుతాంలే, మేము రాజులం కూడా, మాకు ఎక్సైజుల బాడీలు ఉన్నాయి, మేము రోజు ఎక్సర్సైజ్ చేస్తాం, జిమ్ చేస్తాం, మాకు మంచి ఆహారం తీసుకుంటాం, మాకెందుకు రోగాలు వస్తాయి అని అనుకున్నారు. కానీ పెద్ద సినిమా యాక్టర్ సినిమా కోసం అని ఎక్సర్సైజ్ చేసి జిమ్ చేస్తానే చనిపోయినాడు హార్ట్ అటాక్తో కదా. అంటే ఎక్సర్సైజులు మనం కాపాడవు, ఎక్సర్సైజుల వల్ల మనం బాడీ కాపాడదు. ఒకవేళ డైట్ వల్ల మన ఆయుష్ కూడా పొడగదు. దేవుడు ఎప్పుడు మనకు టైం రాసి పెట్టాడో ఆ టైంకు వెళ్ళిపోవాల్సిందే. ఏ బాడీ ఎక్సర్సైజులు ఏమీ పనికిరావు. కాకపోతే మన ఆత్మీయ జీవితము దేవుడు పిలిచినప్పుడు సిద్ధంగా ఉండాలంతే. కానీ బాహ్య శరీరంతో దేవునికి పని లేదు. ఆయన బాహ్య శరీరం నువ్వు ఎంత అందంగా ఉన్నా, ఎంత ముడతలు లేకుండా శరీరాన్ని కాపాడుకున్నా, పిలిచినప్పుడు నువ్వు వెళ్ళిపోవాల్సిందే. నువ్వు కాపాడుకోవాల్సింది ఆత్మను కానీ శరీరాన్ని కాదు. ఈరోజు శరీరం కోసం చాలామంది ఖర్చులు పెట్టి ఏవేవో చేస్తున్నారు. కానీ ఎక్సర్సైజులని, అవని, బ్యూటీ పార్లర్లని, డైట్ అని, ఫ్రూట్స్ అని, ఏవి ఆత్మను గురించి ఎవరు పట్టించుకోవడం లేదు. కానీ ఆత్మ విలువైంది, ఆత్మకు చావలేదు. ఆత్మ అనేది నిరంతరము బతికేది. ఆత్మను మనం బతికించుకోవాలి. ఆత్మ కోసము ఎవరు ఈరోజు పట్టించుకోవడం లేదు. సౌదీ అరేబియా రాజు 1990లో ఏప్రిల్లో ఆయన పుట్టాడంట. 90లో పుట్టాడు ఆయన. 2005లో కార్ యాక్సిడెంట్లో గాయపడ్డాడు. అప్పటి నుంచి కోమాలో ఉన్న యువరాజుకు రియాద్లోని ఆసుపత్రిలో చికిత్స అందించారు. ట్యూబ్ ద్వారా ఆహారం అందించేవారు. వెంటిలేటర్పై చికిత్స అందిస్తున్నప్పటికీ కోలుకునే అవకాశం లేదని అది తొలగించమని డాక్టర్లే చెప్పేశారు. 2015లో చెప్పారు. అయితే ఏదైనా అద్భుతం జరగవచ్చిన ఆశతో ఆయన తండ్రి అందుకు నిరాకరించారంట. అయితే 2019లో వలీద్ ఓసారి కోలుకున్నట్లు కనిపించాడు. కానీ 2019లో చేతివేలు కదిలించడము, తలను తిప్పడంతో యువరాజు తిరిగి కోలుకుంటారని అంతా భావించారు. కానీ ఆ తర్వాత ఆయన స్థితిలో ఎలాంటి పురోగతి కనిపించలేదు. ఆయన 36వ పుట్టినరోజు సందర్భంగా యువరాజు ఆరోగ్యం మెరుగుపడాలంటూ అందరూ మద్దతుదారులంతా పోస్టులు పెట్టినారు. కానీ తాజాగా ఆయన మరణించారు. ఇదండి మన జీవితం యొక్క గమ్యం. అందుకే మోషే అడిగేది, మా దినములు మాకు లెక్కించుట మాకు నేర్పుము. ఆ దినాలు కానీ మనము ప్రతి దినము ఈరోజే ఆఖరి దినంలాగా బతకాలంట క్రైస్తవుడు. ఏ విధంగా బతకాలా? టుడే ఈజ్ లాస్ట్ డే అనేటట్లుగా మనం బతికితే మనము
ఎత్తబడితే యేసు ప్రభు తొందరగా వస్తే మనం ఎత్తబడతాము. కాబట్టి నెగ్లెక్ట్గా ఎప్పుడో వస్తాడులే యేసు ప్రభు, ఇంకా ఉందిలే టైం అని నిర్లక్ష్యంగా బతికితే ఆయన వచ్చినప్పుడు మనము భూమి మీదనే విడిచిపెడతాం. మరి అది ఇంకా భయంకరం. కాబట్టి మనము ప్రతిదినము ఈ దినమే లాస్ట్ లాగా బతుకుదాం. మన దినాలు మనం లెక్కించుట జ్ఞానం కొరకు దేవుణ్ణి అడుగుదాం. ప్రతిదినము దేవుని కోసం సమయాన్ని గడుపుదాం. అట్టి కృపాధన్యత దేవుడు మనకందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. దేవునికి ఎంతో కృతజ్ఞతలు.